మాట్లాడొద్దని నేను హెచ్చరించడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఆ మిగతా 10 లక్షలు మీ అకౌంట్ లోకి రాకుండా ఆమె అకౌంట్ లోకి పోతే ఈ వ్యవహారం బయటికి రాకపోతుండే కదా? అంతే కదా. ఇప్పుడు ఏదైనా కేసు పెట్టేది ఉంటే ఎవరి అకౌంట్ లోకి వెళ్ళి అయితే నా అకౌంట్ లో పడ్డాయో ఆ జడ్జి గారు పెట్టేది ఉండే. ఈమె పెట్టడానికి అవసరం ఏముంది? అఘోరి పూజ చేస్తే 10 లక్షలు తీసుకుంటుందా ఒక్క పూజకి? నేను అడగదా? ఈమెనే మొత్తం మీడియేటర్ గా 15 లక్షలు కావాలి, 20 లక్షలు అడుగుతుంది అని ఈమెనే మాట్లాడింది. జడ్జి గారు మీరు వద్దని చెప్పొచ్చు కదా, నాకెందుకు, నేను సమాజ సేవ నేను వద్దని చెప్పాను, బలవంతంగా వేయించింది. నేను చెయ్యను అన్నా కూడా బలవంతంగా వేయించిన తర్వాత వేసిన తర్వాత చేయాల్సిందే గాని ఉజ్జయిని రప్పించాను. ఆయన ఫ్లైట్ లో వచ్చాడు, బెంగళూరు నుండి వచ్చారు, బెంగళూరు నుండి ఇందోర్ దిగి ఇందోర్ నుండి క్యాబ్ పట్టుకొని పలానా ప్లేస్ కు రమ్మన్నాను, అక్కడికి వచ్చారు, పూజ చేసుకున్నారు. అదే క్యాబ్ లో మళ్ళీ నాగ్పూర్ వచ్చారు. నాగ్పూర్ నుండి ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టిందో వినీత ఉన్నా ఆ జడ్జి గారు డైరెక్ట్ బెంగళూరు వెళ్ళారు. ఓకే, మీరు పూజ చేసిన వీడియోలు ఫోటోలు బయట పెడతారా? అది పూజ అంటే ఏం వీడియోలు తీయలేదు, ఎందుకంటే పలానా జడ్జి గారు కాబట్టి ఆయన ఎప్పుడు బయట పెట్టలేము. ఓకే, ఆయన వృత్తికి అది ఉంటది. నేను ఆయన పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే మంచిగా ఉండదు. ఆమె ఎవరైతే ఉన్నదో ఆమె కేసు పెట్టింది కదా వినీత, ఆ జడ్జి గారు పెడితే నేను ఒప్పుకుందును. ఈమె కాదు కదా డబ్బులు పంపించింది, కమిషన్ తిన్నది ఈమె కదా, ఆయన తీసుకొచ్చింది ఈమె కదా, మరి ఆయన పెట్టాలి కేసు. ఈ కేసుకు నాకేం సంబంధం లేదు, ఆయనకు కూడా ఏం సంబంధం లేదు, ఈమె కావాలని పెట్టించుకుంది. ఇప్పుడు మోకిల్లా పోలీసులు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ కేసు విచారణ సందర్భంగా మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది అంటే పోలీసులకు మీరు సహకరిస్తారా? 100% సహకరిస్తాను, 100% సహకరిస్తాను. ఓకే, ఇప్పుడు ఆ జడ్జి మీ దగ్గరకు వచ్చి రామ ఎట్లా అప్రోచ్ అయినారు? ఈమె ఆయన ఎవరో నాకు తెలియదు, ఈమె మీడియేటర్ ఉంది, మా ఫ్రెండ్ కి ఇలా పూజ చేయాలి అంటే, అమ్మా ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, ఆ టైంలో దర్గా గురించి పోరాడుతున్నా కదా, ఫుల్ బిజీగా ఉన్నానమ్మా, నేను ఇప్పుడు అలాంటి ఏమి చేయలేను, నా టైం లేదమ్మా అని అంటే, లేదమ్మా చేయాలని ఆయనతో ఏం మాట్లాడుకుంటో తెలియదు. అమ్మ ఒకసారి నీ అకౌంట్ నెంబర్ పంపించావా అంటే నేను పంపించాను. 10 లక్షలు వేసింది. 10 లక్షలు వేసిన తర్వాత సరే ఎందుకు వేయించినావమ్మా, రిటర్న్ పంపిస్తాను, ఇప్పుడు నా దగ్గర బిజీ ఉన్నాను అని అన్నాను. బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు డబ్బులు కూడా రిటర్న్ పంపిస్తాను, ఏం చేయను అంటే బతిలాడిన తర్వాత సర్లే వేసింది కదా అని ఇంకా నేను వెళ్ళి ఆయన కూడా ఫ్లైట్ లో వచ్చింది, ఈమె కూడా నాతోనే వచ్చింది, ఉజ్జయిని దగ్గరికి వెళ్ళాము, పూజ చేశాము, వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా 5 లక్షలు ఆయన దగ్గరికి వెళ్ళి ఈమె అకౌంట్ లో వేయించుకుంది నా పేరు చెప్పుకొని. సరే అమ్మా, నాకు ఏ అకౌంట్ లోకి వెళ్ళి అయితే 10 లక్షలు పడ్డాయో అదే అకౌంట్ లోకి వెళ్ళి ఈమె అకౌంట్ లో వేయించుకుంది కమిషన్ గా 5 లక్షలు. మోకిల్లా కేసు విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు మొదట వివాహం చేసుకున్న రాధిక విషయం